హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మన వర్క్షాప్లో మేమైతే యమహా ఎఫ్జెడ్ఎస్ వెహికల్కి జనరల్ సర్వీస్ అయితే చేయబోతున్నాము. అండ్ ఈ వెహికల్ వచ్చేసి 2018 మోడల్. అండ్ దీని కస్టమర్ వచ్చేసి మన సబ్స్క్రైబరే. సో ఆన్లైన్లో మన కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కాల్ అయితే చేశారు, ఇలా బైక్ జనరల్ సర్వీస్ చేయాలని చెప్పేసి. అండ్ బైక్ అనేది రన్నింగ్ కండిషన్లో లేదు, స్టార్ట్ అవ్వట్లేదు. సో దాన్ని త్రో చేసుకుంటూ వర్క్షాప్ దాకా అయితే తీసుకొచ్చాము ప్రాబ్లం చెక్ చేయడానికి. సో బైక్ చూస్తే అవుట్లుక్ అంతా కూడా నీట్గానే ఉంది, కాకపోతే చాలా రోజులు పక్కన పెట్టేశారు కాబట్టి ఎక్కడికక్కడ డస్ట్ అనేది ఫామ్ అయిపోయింది. సో దీని అయితే మనం ఓపెన్ అయితే చేసేద్దాం ఇప్పుడు. టోటల్గా బైక్ సర్వీస్ ముందు అవుట్లుక్ ఇది. అండ్ కీతో ఆన్ చేసి ట్రై చేస్తే ఆన్ అవ్వట్లేదు, ఎందుకంటే బ్యాటరీ అనేది కంప్లీట్గా డెడ్ అయిపోయింది. సో చూడండి, ఇగ్నిషన్ ఆన్ చేసిన ఇగ్నిషన్ ఆఫ్ చేసినా కానీ మనకి బండి అనేది రన్నింగ్ కండిషన్లో లేదు. సో ఇప్పుడు మనం బ్యాటరీ అనేది ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇది కిక్తో కూడా అవ్వట్లేదు యాక్చువల్గా, ఎందుకంటే కంప్లీట్గా పవర్ సప్లై అనేది లేదు. సో వైరింగ్ కూడా ట్రబుల్ ఉంది దీనికి, వైరింగ్ కూడా చెక్ చేసుకోవాలి, బ్యాటరీ చెక్ చేసుకోవాలి. సో కొన్ని ఎఫ్జెడ్ఎస్ వెహికల్స్లో మోడల్స్లో మనకి కిక్ రాడ్ అనేది ఉండదు. సో బ్యాటరీతోనే స్టార్ట్ చేసుకోవాలి. సో బ్యాటరీ డెడ్ అయిందంటే బండిని మనము త్రో చేసుకుని స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ బండికి అయితే ఆ ప్రాబ్లం లేదు, కిక్ రాడ్ అనేది ఉంది. సో చూడండి, బ్యాక్ సైడ్ అంతా కూడా బాగా ర్యాట్స్ అనేవి తిరిగేసినట్టున్నాయి, అక్కడక్కడ కొరికేసే మొత్తం అంతా కూడా డస్ట్గా ఉంది. అండ్ ఒకసారి మనం బ్యాటరీ అనేది చెక్ చేసుకుందాం ఎలా ఉందో. సో చూడడానికి కొత్త బ్యాటరీలానే ఉంది. అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తే ఇది 2022 ఉంది. సో ఆల్మోస్ట్ 3 years అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా మనం బ్యాటరీ అనేది పీస్ టు పీస్ 2 years ఇస్తాడు, వారంటీ అనేది 2 years ఇస్తాడు. సో ఓవరాల్గా 4 years. సో దీన్ని ఒకసారి బ్యాటరీ పెట్టేసి చెక్ చేద్దాము. సో బ్యాటరీ చెక్ చేసి ఇన్ కేస్ అది వర్క్ అవ్వకపోతే అప్పుడు మనము కొత్త బ్యాటరీ అనేది రీప్లేస్ చేసుకుందాం. కస్టమర్ మోస్ట్లీ ఎక్కువ యూస్ చేయలేదు కాబట్టి ఈ బ్యాటరీని మనము ఛార్జింగ్ పెట్టేసి యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అని చూడండి, నేను చెప్పినట్లుగా ఎలకలు అనేవి వైరింగ్ అనేది ఎక్కడికక్కడ కట్ అయితే చేసేసాయి. సో ఈ వైరింగ్ అనేది కూడా మనము మళ్ళీ సెట్ చేసుకోవాలి, దానికి కనెక్షన్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చేసుకొని. అండ్ మనకి మోస్ట్లీ మనం బైక్ అనేది పక్కన పెట్టేసామంటే ఈ ర్యాట్స్ గోల చాలా ఎక్కువ, వైరింగ్స్ అనేవి ఎక్కడెక్కడ కట్ చేస్తాయి. దాని తర్వాత బండి అనేది స్టార్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు బండి పక్కన పెట్టేసినప్పుడు ఒక 1 week ఒకసారి 10 daysకి ఒకసారి స్టార్ట్ చేసి 5 minutes రన్నింగ్లో పెట్టేసి బండి అనేది ఆఫ్ చేసుకుంటూ ఉండండి. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి రికవర్ అవ్వవు. అండ్ ఎయిర్ ఫిల్టర్ చెక్ చేసుకుందాం దీనికి. సో ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చేస్తే మంచిది. సో డస్ట్గా అయితే ఉంది. సో ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చేద్దాం దీనికి. తెలుసుగా, ఎయిర్ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా 12,000 kilometers ఒకసారి మార్చుకుంటూ ఉండండి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ అంతా కూడా డస్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్ అంతా నీట్గా ఉంది. సో రైట్ సైడ్ అంతా కూడా ఆ డస్ట్ని ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేస్తూ లోపల ఇంజన్ కంబషన్లోకి ఎయిర్ని ఫ్లో అయితే చేస్తూ ఉంటుంది. సో ఇన్ పార్ట్ ఆఫ్ జనరల్ సర్వీస్ మనం ప్లగ్స్ కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. ఎవ్రీ సర్వీస్లో మనము ప్లగ్స్ అనేవి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ప్లగ్ ఓపెన్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ ప్లగ్ కండిషన్ బాగా లేకపోతే మనకి స్పార్క్ అనేది కరెక్ట్గా రాకపోతుంటే అప్పుడు మాత్రం ప్లగ్స్ అనేవి చేంజ్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్గా ఉంటుంది. సో దీనికి మనం ప్లగ్ కూడా చేంజ్ చేసేసుకుందాము. అండ్ ఇంజన్ ఆయిల్ సంగతి, ఇంజన్ ఆయిల్ అనేది కొంచెం బండికి నలిగింది. సో ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేసేద్దాం దీనికి. సో ఈ బైక్లో మనం జనరల్ సర్వీస్లో ఇన్ పార్ట్గా మనము వాటర్ వాష్ అయిపోతుంది, వాటర్ వాష్తో పాటు పాలిష్ స్ప్రే అయిపోతుంది, అదేవిధంగా చైన్ టైట్ అయిపోతుంది, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తాము, ప్లగ్ అనేది చేంజ్ చేస్తాము, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తాము, అదేవిధంగా వైరింగ్ అనేది టెక్నీషియన్ దగ్గర చేయించేస్తాము. ఓవరాల్గా జనరల్ సర్వీస్ అంతగా క్లియర్ చేసి కస్టమర్కి బండి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ వాటర్ వాష్ అనమాట ఇది లుక్. సో దీనికి పాలిష్ స్ప్రే చేసిన తర్వాత ఇంకోసారి మీకు లుక్ చూపిస్తాను చూడండి. సో మీ బైక్ ఏదైనా జనరల్ సర్వీస్ కానీ ఇంజన్ వర్క్స్ కానీ చేయించుకోవాలంటే మన వర్క్షాప్ని అయితే విజిట్ చేయండి. మన వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్, ఆపోజిట్ టు హోటల్ రియాస్, నెల్లూరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.